చాలా బలహీనంగా ఉన్నాడు. నువ్వు ఇంజెక్షన్ ఇవ్వగానే ప్రాణం పోతుందేమో. ఒకసారి అతన్ని చూడు, ఎంత బక్కచిక్కున్నాడో. నేను కన్నబలం కంటే బుద్ధి బలాన్నే ఎక్కువగా నమ్ముతా. ఈ ప్రాజెక్టు కోసం మనం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నామో తెలుసు కదా. ఆ తెలుసు. సెనేటర్ వెనక రాత్రి పగలు తిరిగాం. అవును, అతని పేరేంటి? దిగులు పడుకో, దీనికోసం నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. అయితే నేను చెప్పినట్టు విను. హార్జ్ మనం పెట్టిన అన్ని పరీక్షలను పాస్ అయ్యాడు. ప్రతిభావంతుడు, బలవంతుడు. అతనే ఈ ప్రాజెక్ట్ కి సూట్ అవుతాడు. అతను మొరటోడు. యుద్ధంలో గెలవడానికి బుద్ధి బలం మాత్రం ఉంటే సరిపోదు డాక్టర్. యుద్ధంలో గెలవాలంటే ధైర్యం ఉండాలి. గ్రెనేడ్! దగ్గరకు రావద్దు, అవతలకు వెళ్ళండి. డమ్మీ గ్రెనేడ్. ఓకే, అందరూ శిక్షణ మొదలు పెట్టండి.